అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సిహెచ్ పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా గిట్టే మహేష్ బాబా సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఎస్పీగా పనిచేసిన అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. కొత్త ఎస్పీగా వచ్చిన గిట్టే మహేష్ బాబా సాహెబ్ కు జిల్లా పోలీస్ సాధారణంగా స్వాగతం పలికారు. అఖిల్ మహాజన్ రిలీవ్ అయి కొత్త ఎస్పీగా బాధ్యతలను అప్పగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్లో విద్యార్థుల తల్లులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలు చూపర్లను ఆకట్టుకున్నాయి. తాడు లాగుతో పాటు పలు క్రీడా పోటీలలో మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు. మానేరు విద్యా సంస్థల సిబిఎస్ఈ అక్స్ అండ్ హార్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్, మానేరు స్మార్ట్ కిడ్స్, సాయి మానేరు కిడ్స్ ప్లే స్కూళ్లలోని యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ కన్వకేషన్ పట్టాలను అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే గెలిచిన నైతిక విజయం కాంగ్రెస్ దేనని సూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి 10,000 పై ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నారు.